హలో ఫ్రెండ్స్, ప్రాపర్టీ డీలర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనకు ఒక మంచి అపార్ట్మెంట్ సేల్కి అయితే రావడం జరిగిందండి. అదేంటో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వీడియోలోకి వెళ్ళినట్టుగైతే ఈ అపార్ట్మెంట్ అనేది మనకి కాపు జగ్గరాజ్పేట ఒకటి గ్రీన్ సిటీ టవర్స్లో అండి. చూసారు కదా, ఈ గ్రీన్ సిటీ టవర్స్ అనేది చాలా ఫేమస్ ఏరియా. చాలా ఇక్కడ 100 అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి, 100 ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్టుగైతే ఇది బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, ఈ విధంగా మొత్తం 4 బ్లాక్లు ఉన్నాయండి. ఒక్కొక్క బ్లాక్ 25, మొత్తం 100 ప్లాట్లు అండి. ఇది కార్ పార్కింగ్ కింద చూసుకున్నట్టుగైతే 100 ఎస్ఎఫ్టీ అండి. మనది చూసుకున్నట్టుగైతే 4th ఫ్లోర్లో అయితే వస్తుందండి. ఇది మనకి దువ్వాడ రైల్వే స్టేషన్లో కూడా సమీపంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టు విజ్ఞాన్ కాలేజ్ కూడా మనకు దగ్గరేనండి. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ సిటీ మెడికల్ హాస్పిటల్ మరియు మెడికల్ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఇది చాలా బాగుంటుందండి. విఐపి ఏరియా చూసారు కదా, ఇది మొత్తం ఇదండి. మనకి వెస్ట్ ఫేసింగ్ ముందున కూడా మనకి ఐరన్ గ్రిల్స్తో అయితే డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మొత్తం సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అయ్యారు. ఇది మొత్తం కూడా 1360 ఎస్ఎఫ్టీ అండి. ఇది 1360 ఎస్ఎఫ్టీ మనకి హాలు, అదేవిధంగా 3 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్స్ 2 కూడా ఉన్నాయండి. చూసారు కదా, ఇది మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టుగా అయితే ఇది 2020లో అయితే కన్స్ట్రక్షన్ జరగడం జరిగిందండి. ఓనర్ గారికి కొంచెం డబ్బులు అర్జెంట్ అయ్యి ఇది సేల్కి పెట్టడం జరుగుతుంది. అయితే ఇది మనకి 52 లక్షల రూపాయలుగా చెప్పడం జరుగుతుందండి. అయితే ఫిక్స్డ్ కాదండి, ఇది నెగోషియేషన్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగైతే డిస్క్రిప్షన్ అదేవిధంగా స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని మీరు సంప్రదించినట్టుగైతే ఇంకా పూర్తి వివరాలు అయితే అందించబడతాయండి. ఇది చూసారు కదా, ఇదైతే మనకి గ్రీన్ సిటీ టవర్స్ అండి. ఇది గ్రీన్ సిటీ టవర్స్లోనే మనకి ఇక్కడ ఫంక్షన్ హాలు, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. చాలా ఇది క్లబ్ కూడా ఉందండి. మొత్తం కూడా బాగుంటుంది. ఏరియా అయితే అఫీషియల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చినట్టుగైతే కాల్ చేయండి. మరొకసారి చెప్తున్నా, రేట్ అయితే మనకి ఓనర్ గారు చెప్పడం 52 లక్షల రూపాయలుగా చెప్పడం జరుగుతుంది. అయితే అది ఫిక్స్డ్ కాదండి, దాంట్లో నెగోషియేషన్ ఉంటుంది. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన వాళ్ళ ఎవరికైనా ఉపయోగపడుతుందో షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.